వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే శ్రద్ధగా పనిచేసేవాడు దీవించబడతారా, అశ్రద్ధగా పనిచేసే వాళ్ళు దీవించబడతారండి. శ్రద్ధగా ప్రార్థన చేసే వాళ్ళు దీవించబడతారా, అశ్రద్ధగా ప్రార్థన చేసే వాళ్ళు దీవించబడతారండి. ఒకసారి మనం చిన్న ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి లేదా ఒక స్టూడెంట్ పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు అతని మైండ్ అంతా, అతని దృష్టి అంతా కూడా పరీక్ష మీద ఇటు రాస్తే రిజల్ట్ ఎలా రావాలంటే అలాగా వస్తూ ఉంటుంది అనమాట అండి. అదేవిధంగా పరీక్ష ఆ విద్యార్థి ఏం చేస్తూ ఉంటాడంటే అశ్రద్ధగా రాయడం అనుకోండి, రిజల్ట్ వచ్చేటప్పుడు రిజల్ట్ కూడా ఎలా వస్తాయి? అశ్రద్ధగానే వస్తాయన్నమాట అండి. మనం ఏ విత్తనం అయితే విత్తామో అదే పంట కోస్తూ ఉంటాం తప్ప మనం జాంకాయ విత్తి నారింజకాయ కామెంట్ కాస్తుందండి, కాయదనమాట అండి. పరీక్ష కూడా అంతే. బాగా శ్రద్ధగా రాస్తే శ్రద్ధగా దీవెనలు వస్తూ ఉంటాయి, అశ్రద్ధగా రాస్తే అశ్రద్ధగానే రిజల్ట్ వస్తూ ఉంటాయి అనమాట అండి. అలాగే ప్రార్థన శ్రద్ధగా చేసుకుంటే మంచి దీవెనలు వస్తూ ఉంటాయండి. అశ్రద్ధగా చేస్తే దీవెనలు ఎలా వస్తాయని మరి మనకు దీవెనలు కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా, మేలులు కావాలన్నా, ఆశ్చర్యకార్యాలు కావాలన్నా, దేవుని కృప కావాలన్నా, ఆయన కాపుదలు కావాలన్నా, ఆయన నడుపుదలు కావాలన్నా, కోడి తన పిల్లల్ని తన రెక్కల చోటున ఎలాగైతే కాసి దాచుకుంటుందో అలాగే మనల్ని కూడా దేవుడు తన రెక్కల చోటున కాసి దాచి కాపాడుకోవాలన్నా, మనం రక్షించబడాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనం ఏం చేయాలండి? శ్రద్ధగా ప్రార్థన చేయాలి. ఎవరైతే శ్రద్ధగా ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరిని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. శ్రమలు ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే శ్రద్ధగా ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి శ్రమలు వస్తూ ఉంటాయండి. సాయితానికి ఎవరు కావాలి? ఎవరైతే శ్రద్ధగా ప్రార్థన చేసుకుంటారో వాళ్ళనే ఏదో ఒక రకంగా ప్రార్థన చెడగొట్టాలని చెప్పేసి శ్రమలు వాళ్ళకే రప్పిస్తూ ఉంటుంది అనమాట అండి. అశ్రద్ధగా ప్రార్థన చేసే వాళ్ళకి పెద్దగా శ్రమలు అంటూ రావన్నమాట అండి. తెలిసి తప్పు చేస్తే దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి, తెలిసి తప్పులు చేస్తే తక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయని చెప్పేసి లోకసువార్తలో దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. కాబట్టి మనం శ్రద్ధగా పని చేయాలి, అశ్రద్ధగా పని చేయకూడదండి, సగం పని చేయకూడదండి. చేయగలిగితే పూర్తిగా పని చేసుకోవాలి, చేయగలిగితే పూర్తిగా ప్రార్థన చేసుకోవాలండి. అలసిపోయాం కదని చెప్పేసి ఏదో 2 ముక్కలు వేసుకుని ఆమె అంటే కుదురుతుందా? కుదరదండి. 1 సెకండ్ చేసినా, 2 సెకండ్లు చేసినా, లేదా 1 నిమిషం చేసినా, 2 నిమిషాలు చేసినా, ఎన్ని నిమిషాలు చేసినా శ్రద్ధగా ప్రార్థన చేయాలన్నమాట అండి. చిన్న ప్రార్థన చేస్తే చిన్న దీవెనలే వస్తూ ఉంటాయి అన్నమాట అండి. అలాగే ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే ఎక్కువ దీవెనలు వస్తూ ఉంటాయి. ఏది కావాలి? చిన్నగా దీవెనలు కావాలా, ఎక్కువగా దీవెనలు కావాలా? మీ ఆలోచన మీదనమాట అండి. పెద్దగా ప్రార్థన చేసుకోండి, ఎక్కువ సమయం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎక్కువ ఆశీర్వాదం మీ మీదకి పంపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కాపుదల ఎక్కువగా మీ మీద ఉంటుందన్నమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితం అనుకున్న బట్టి ఈ దినం మనం చూసుకున్నట్లయితే మరి ఎలా ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి మీరు ఆలోచన చేసుకుంటున్నారు అనేది నాకు తెలియదు అనమాట అండి. మీరు ఎలా చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో మాకు తెలియదు కనుక మీ జీవితాలు మీయే, మీ ఆలోచన మీదే, మీ తలంపులు మీయే, మీ ఊహలు మీవే. చెప్పడం వరకే మా బాధ్యత, వినకపోవడం అనేది మీ బాధ్యత అనమాట అండి. చెప్పిన మాట శ్రద్ధగా విన్నవాడు ఎవరైతే వాళ్ళు 100% కూడా దీవించబడతారండి. చూడండి, ద్వితీయోపదేశ ఖండంలో 28వ అధ్యాయంలో చూడండి, ఎవరైతే శ్రద్ధగా నా మాట విని నా మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో ఈ దీవులన్నీ వాళ్ళ మీదకి పంపిస్తానని చెప్పేసి 1 నుంచి 14 వచనాల వరకు కూడా అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు అనమాట అండి. కాబట్టి దేవుడిచ్చిన మహా ఉచితాన్ని బట్టి మన దేవుని పిల్లలం కనుక మనం శ్రద్ధగా ప్రార్థన చేసుకుని అందరూ కూడా మనలాగా శ్రద్ధగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుని ఇతరుల కోసం మనము ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, శ్రద్ధగా ప్రార్థనలో ఏకీవించండి. శ్రద్ధగా ఆశీర్వాదాలు దేవుడి మీ మీదకి పంపిస్తున్నాడు. కళ్ళు మూసుకుందామా? మహాపురుషుని పరలోక తండ్రి, నీ ఘనమైన పదాలు ఎక్కలేని స్తుతిస్తుంది ప్రభావ. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. శ్రద్ధగా ప్రార్థన చేసుకుందండి ప్రభావ. మంచి దీవెనలు పొందుకునే యోగ్యతను దయచేయండి ప్రభావ. శ్రద్ధగా ప్రార్థన చేసుకుని తండ్రి చక్కగా తండ్రి ప్రభావ హ్యాపీగా ఉండే యోగ్యతను దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. శ్రద్ధగా ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభు నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. అశ్రద్ధగా ప్రార్థన చేయకుండా శ్రద్ధగా ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రతి బిడ్డకి దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ. వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, చేతుడుతులు చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి ప్రభావ, ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేసి ప్రతి ఒక్కరు ప్రభావ శ్రద్ధగా ప్రార్థన చేసుకునే యోగ్యత దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి
ఈ రాజ్యవర్షంలో జీవించే యోగ్యతను ప్రసాదింప చేయమని దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి సర్వశక్తిగల దేవుని నామంలో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ప్రార్థన చేసుకుని చక్కగా తండ్రి మంచి ఆశీర్వాదాలు, మంచి ఈవులు, మంచి దీవెనలు, మంచి మేలులు తండ్రి పొందుకునే యోగ్యతను దయచేయండి. రాకపోకల ప్రయాణంలో అందరినీ కాచి కాబట్టి కరుణించి మరొకసారి తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి అందరూ శ్రద్ధగా ప్రార్థన చేసుకుని యోగ్యత దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కరోదరాన్ని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు కూడా నేను కాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. దేవుడి ఇచ్చిన మహాపుచ్చులను బట్టి మనం శ్రద్ధగా ప్రార్థన చేసుకుందాం, చక్కగా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. మన కార్యాలు జరిగినా జరగకపోయినా మన బాధ్యత శ్రద్ధగా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి ఏదో ఒక దినాన మన పట్ల శ్రద్ధ కలిగి ఏదో ఒక దినాన మన పట్ల దేవుడు సహాయం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. కనుక మన కార్యాలు జరగట్లేదు, పక్కల కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మన ప్రార్థన మానేస్తే మొదటకే మోసం వస్తూ ఉంటుంది. కనుక మనం మోసంలో పడకూడదు, ప్రార్థన మానకూడదు, ఆత్మను ఆరుకోకూడదు. 100% కూడా దేవుని నామంలో శ్రద్ధగా ప్రార్థన చేసి మంచి దీవెనలు అనుభవించే, మంచి ఆశీర్వాదాలు అనుభవించే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారో మీ ఆలోచన మీది. శ్రద్ధగా ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను పొందుకునే యోగ్యత దేవుని మన అందరికీ దయచేయను గాక. ఆమె అందరికీ వందనాలు. ఏమంటారండి? మీ ఆలోచన మీదే. చేస్తారా? శ్రద్ధగా ప్రార్థన పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదం? మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారు? మీ ఆలోచన మీదే.